తెనాలి రామకృష్ణ ఒక గొప్ప వికట కవి. ఆయన యొక్క తెలివితేటలతో ఎంతో మందిని కడుపుబ్బ నవ్వించేవాడు. ఆయన గొప్ప కవి. విజయనగర సామ్రాజ్య రాజైన కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజంలో ఒక కవిగా ఉండేవారు. పేద కుటుంబంలో పుట్టిన తెనాలి రామకృష్ణ ఎలా గొప్ప పండితుడు కవిగా మారాడన్నది ఆయన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనల గురించి మనం చూద్దాం. తెనాలి ఒక సస్యశ్యామలమైన నగరం. కృష్ణానది ఒడ్డున ఉన్న విజయనగరం కృష్ణదేవరాయల యొక్క పాలనలో సస్యశ్యామలంగా ఉండేది. తెనాలి రామకృష్ణుడు ఒక సోమరిపోతు. అతను తన భార్య గురించో తల్లి గురించో దిగులు పడేవాడు కాదు. ఒక సంవత్సరం నది ఎండిపోయి పంటలన్నీ ఎండిపోయాయి. ఒకరోజు ఒక సన్యాసి అక్కడికి వచ్చాడు. వెంటనే తెనాలిలో వర్షాలు పడ్డం ప్రారంభించాయి. ప్రజలందరూ ఆ సన్యాసి వల్లనే వర్షాలు పడ్డాయని నమ్మడం ప్రారంభించారు. కానీ రామకృష్ణుడు అది నమ్మలేదు. సన్యాసి తెనాలి రామకృష్ణుడికి గుణపాఠం నేర్పాలనుకున్నాడు. తెనాలి రామకృష్ణ, నాకు వయసైపోయింది. నా శక్తి సామర్థ్యాలను బయట ప్రపంచానికి తెలిపే శిష్యుడు లేకుండా పోయాడు. నేను నీకు గొప్ప మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఈరోజు రాత్రి నువ్వు మహాకాళి గుడికి వెళ్ళు. 1000 సార్లు దీన్ని పఠించు. ఆ మహాతల్లి వెంటనే ప్రత్యక్షమయ్యి నీ కోరికలను తీరుస్తుంది. నీకేమేం కావాలో అడుగు. కృతజ్ఞతలు గురుదేవా. రామకృష్ణుడు అర్ధరాత్రి వేళ కాళికాదేవి గుడికి బయలుదేరాడు. కాళికాదేవి విగ్రహం ముందు నిలబడి మంత్రం జపించడం ప్రారంభించాడు. కాళికాదేవి సంతోషించి ప్రత్యక్షమయ్యింది. మాతా కాళిక, చివరకు నువ్వు వచ్చేసావా? ఎందుకు నువ్విలా నవ్వావు? నవ్వినందుకు నన్ను మన్నించు తల్లి. ఒక చమత్కారపు ఆలోచన నాకు తట్టినది. నాకు జలుబు చేసినచో నా ముక్కును చీదుకోవడానికి నా 2 చేతులే సరిపోవు. కానీ మాతా, నీకు జలుబు చేసినచో 1000 ముక్కులు కలిగిన నీవు నీ 2 చేతులతో ఎలా చీదుకుంటావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ముక్కుల్లోంచి కారుతూ ఉంటుందే. ఇది నవ్వాల్సిన విషయమే తెనాలి రామకృష్ణ. నువ్వు చాలా తెలివైన వాడివి, సమర్థత కలవాడివి. అందరినీ నవ్వించే వరాన్ని నేను నీకు ప్రసాదిస్తున్నాను. ఇక మీదట నువ్వు ఒక వికట కవిగా ఒక నూతన జీవితాన్ని ప్రారంభించబోతున్నావు. మాతా, నువ్వు నాకిచ్చిన పేరు ఎటువైపు చదివినా ఒకటే సుమా, వికటకవి. కానీ దానివల్ల నాకు ఏ ప్రయోజనమూ లేదు. అయితే సరి, నేను నీకు ఇంకో వరాన్ని ప్రసాదిస్తాను. ఇక్కడ 2 పాత్రలున్నాయి. నా కుడి చేతిలో ఉండే బంగారు పాత్రలో చదువును ప్రసాదించే పాలు కలవు. నా ఎడమ చేతిలో ఉండే వెండి పాత్రలో ఐశ్వర్యాన్ని ప్రసాదించే పాలు కలవు. వీటిలో నీకేది కావాలో నువ్వే తీసుకో. మాతా, నేను రుచి చూడనిదే ఆ పాత్రలను ఎలా తీసుకోను? అది నిజమే. నువ్వు రుచి చూసి నాకు చెప్పు. అంతలో రామకృష్ణుడు 2 గిన్నెల్లో ఉన్నవి త్రాగడం ప్రారంభించాడు. కాళికాదేవి తన్ను మోసగించినందుకు కోపపడింది. మాతా, నన్ను మన్నించు. నేను 2 పాత్రలను తాగాను. ఎందుకంటే ఐశ్వర్యం లేకుండా చదువు మాత్రమే ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమిటి తల్లి? నువ్వు చెప్పేదంతా సత్యమే. కానీ ఇప్పుడు నువ్వు సంపాదించిన చదువు ఐశ్వర్యం వల్ల నీకు మిత్రులే కాదు, శత్రువులు కూడా ఎదురవుతారు. భవిష్యత్తులో జాగ్రత్త పడు. కృతజ్ఞతలు మాతా, నీ చల్లని దీవెనలకు. కాళికాదేవి రామకృష్ణుని దీవించి మాయమైంది.